జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. ఈ ప్రపంచంలో నువ్వు ఎంత సంపాదించావు అనేది కాదు ముఖ్యం, నిన్ను అర్థం చేసుకునే హృదయాలను ఎన్ని సంపాదించావు అనేదే ముఖ్యం. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, బహుళపక్షం, ఫిబ్రవరి 13, 2025, గురువారం. తిథి పాడ్యమి, రాత్రి 8:21 వరకు, తదుపరి విద్య. నక్షత్రం మక, రాత్రి 9:07 వరకు, తదుపరి పుబ్బ. యోగము శోభనము, ఉదయం 7:31 వరకు, తదుపరి అతిగండము. కరణం బాలవ, ఉదయం 7:48 వరకు, తదుపరి కౌలవ. రాత్రి 8:21 వరకు, తదుపరి తైతుల. సూర్యోదయం ఉదయం 6:34, సూర్యాస్తమయం సాయంత్రం 6:09. చంద్రోదయం సాయంత్రం 6:54, చంద్రాస్తమయం ఉదయం 7:03. అశుభ సమయాలు: రాహుకాలం మధ్యాహ్నం 1:49 నుండి 3:15 వరకు, యమగండం ఉదయం 6:34 నుండి 8:01 వరకు, గుళిక కాలం ఉదయం 9:28 నుండి 10:55 వరకు, దుర్ముహూర్తం ఉదయం 10:26 నుండి 11:12 వరకు, తిరిగి మధ్యాహ్నం 3:04 నుండి 3:50 వరకు. వర్జము ఉదయం 8:21 నుండి 10:03 వరకు, తిరిగి తెల్లవారుజామున 5:48 నుండి 7:32 వరకు. శుభ సమయాలు: అమృత గడియలు సాయంత్రం 6:34 నుండి 8:16 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:59 నుండి మధ్యాహ్నం 12:45 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:55 నుండి 5:44 వరకు. శుభ గడియలు సాయంత్రం 6:01 నుండి 7 వరకు. ఫిబ్రవరి 13, గురువారం. ఈ రోజు ఉన్న తేదీ కృష్ణపక్ష పాడ్యమి, రాత్రి 8:21 వరకు ఉంది, తదుపరి విద్య. తిథుల ప్రకారం ఈ రోజు శుభకార్యాలకు అనుకూలంగానే ఉన్నా ఈ రోజు ఉన్న నక్షత్రాలు మక, రాత్రి 9:07 వరకు ఉంది. ఇది పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. తదుపరి వచ్చే పుబ్బ నక్షత్రం కూడా ఉగ్ర నక్షత్రం కాబట్టి చాలా రకాల శుభకార్యాలకు అనుకూలమైన నక్షత్రం కాదు. కాబట్టి ఈరోజు ఏవైనా శుభకార్యాలు చేయాలనుకుంటే కనుక మీ పంతులు గారి సలహా తీసుకొని ఏదైనా బలమైన లగ్న ముహూర్తం ఉంటే గనుక చేసుకోవచ్చు. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈరోజు సింహరాశిలోను, సూర్యుడు కుంభరాశిలోనూ ఉంటారు. చంద్రాష్టమం ఈరోజు మకర రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈరోజు చంద్రబలం ఉన్న రాశులు మిథునం, సింహం, తుల, వృశ్చికం, కుంభం, మీనం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న: ఈరోజు చంద్రాస్తమయం ఎన్ని గంటలకో కామెంట్స్ లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు: ప్రపంచ రేడియో దినోత్సవం 1931 సంవత్సరంలో న్యూఢిల్లీ భారత రాజధానిగా నిర్ణయించబడింది. సుప్రసిద్ధ ఛాయాగ్రాహకులు, దర్శకులు బాలు మహేంద్ర గారి వర్ధంతి. స్వాతంత్ర సమరయోధురాలు, కవయిత్రి, తొలి మహిళా గవర్నర్
భారత కోకిల సరోజినీ నాయుడు గారి జయంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఫిబ్రవరి 13 గురువారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి శాంతంగా ఉండాలి. వృషభ రాశి కొన్ని సమస్యల్లో ధైర్యాన్ని ప్రదర్శించడం ద్వారా లబ్ధి పొందుతారు. మిథున రాశి చంచలంగా ఉంటుంది. కర్కాటక రాశి ఇచ్చిన బాధ్యతలను శ్రద్ధతో పూర్తి చేయాలి. సింహరాశి ఆనందంగా గడుపుతారు. కన్యా రాశి కొత్త సమస్యలు రాకుండా చూసుకోవాలి. తులారాశి చేపట్టిన పనుల్లో గట్టి పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుంది. వృశ్చిక రాశి తీపి కబురు వింటారు. ధనుస్సు రాశి ప్రేమ ఆప్యాయతలు పొందుతారు. మకర రాశి రావలసిన ధనం అందుతుంది. కుంభరాశి గిట్టని వారితో జాగ్రత్తగా ఉండాలి. మీనరాశి పరిస్థితులు గందరగోళంగా అనిపించవచ్చు. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.